ఎస్ ట్రేడర్స్, ఈ అప్డేట్ చూద్దాం ఒకసారి. ఈరోజు మంచి సపోర్ట్ దగ్గర ఉంది మార్కెట్. నిఫ్టీ చూడండి, నిఫ్టీ లాస్ట్ టైము ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచే బౌన్స్ అయింది, ఇదే ఏరియా నుంచి బౌన్స్ అయింది. 1 2 3 ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఇది చూడండి, ఇక్కడ నుంచే బౌన్స్ అయింది. ఎన్నిసార్లు బౌన్స్ అయింది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 సార్లు, దాదాపుగా 10 సార్లుగా ఇదే ఏరియా నుంచి పైకి బ్రేక్ అయింది. ఇప్పుడు అదే ఏరియా దగ్గర సస్టైన్ అవుతుంది. ఒకవేళ సస్టైన్ అయ్యి మంచి ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడితే కానీ మనకి అప్ సైడ్ చూడొచ్చు. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడాలి ఖచ్చితంగా ఇక్కడ నుంచి. అంటే మార్నింగ్ క్యాండిల్లోనే 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ పడితే కనుక మనం అప్ సైడ్ చూడొచ్చు. అలాగే ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 by 1 ఇదొక రెసిస్టెంట్, ఇదొక రెసిస్టెంట్. ఈ 3 రెసిస్టెన్స్ దాటితే కానీ ఒకవేళ అంటే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 630 నుంచి దాదాపుగా 624, 630, 640 నుంచి దాదాపుగా 24 900 అంటే 950 అంటే దాదాపుగా 300 350 పాయింట్స్. ఓకే, ఈ 350 పాయింట్స్ కనుక ఈరోజు పైకి వెళ్ళగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే అంత మొమెంటం ఉంటుందా అంటే చెప్పలేము. ఒక్కొక్కసారి మార్కెట్ ఏం చేస్తుందంటే ఇంత డౌన్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. ఇది మన ఒక ఎనాలిసిస్ అనమాట, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. అదే ఎందుకు ఇక్కడ నుంచే ఎగరాలి అని అనుకుంటున్నాం అంటే ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్ క్రియేట్ అయింది అనమాట. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ క్రియేట్ అయింది. ఒకవేళ కనుక ఈ ఏంటి దీని కింద కనుక బ్రేక్ అయితే, దీని కిందికి కనుక బ్రేక్ అయితే ఫాలింగ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం లాస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, దీని కింద బ్రేక్ అయితే కనుక ఫాలింగ్ ఒకవేళ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందని. కాకపోతే మార్కెట్ ఏం చేస్తుందంటే ఇది దాటి వెళ్ళలేకపోతుంది. ఎందుకు వెళ్ళలేకపోతుంది అనేది ఈరోజు కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్రేక్ అయితే, డౌన్ బ్రేక్ అయితే కనుక మనం మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం లాస్ట్ వీక్ 1 అవర్ కాన్సెప్ట్ ఏదైతే చెప్పుకున్నామో ఆ రకంగా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ మంచి గ్రీన్ క్యాండిల్ పడితే కనుక ఈరోజు కానీ రేపు కానీ ఇంకా మొత్తం ఇక్కడ టచ్ చేస్తుంది అనమాట. నిన్న కూడా టచ్ చేసింది చూడండి, నిన్న 4th రోజు కూడా టచ్ చేసింది, మళ్ళీ డౌన్ వచ్చింది. ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్లాక్లో ఉన్న ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ ఇచ్చిన తర్వాత దాదాపుగా దీనిపైన ఈ ట్రెండ్ లైన్ పైన, ఈ లైన్ పైన అంటే 24,700 పైన సస్టైన్ అయితే, ఈ ట్రెండ్ లైన్ దాటి 24,700 పైన సస్టైన్ అయితే కానీ ఒకవేళ మంచి గ్రీన్ క్యాండిల్తో, అది కూడా 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ దీనిపైన బ్రేక్ కావాలి, పైన సస్టైన్ కావాలి. సస్టైన్ అయితే మాత్రం వీటిని కూడా దాటి వెళ్ళి పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఈ వీటి మధ్యనే తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం నిన్న చూసారు కదా 3 మినిట్స్ ఫార్మేట్, ఆ ఫార్మేట్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ ఫార్మేట్లో కనుక మనకి మంచి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంటం మంచి క్యాండిల్ పడితే ఆ తర్వాత మూమెంటం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎటు సైడ్ ఉంటే అటు సైడు, దాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకోవచ్చు. పైకి వెళ్తుందా లేదా ఈ రెసిస్టెంట్ వరకు, లేదంటే దీని కింద బ్రేక్ అవుతుందా అనేది ఒకసారి చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఈరోజు వరకు, రేపటి వరకు, ఈ ఎక్స్పైరీ వరకు అని నిన్న కూడా చెప్పుకున్నాము. ఈ ఎక్స్పైరీ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.